సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 ఫైల్స్ పైన సంతకాలు చేశారు. 5 ఫైల్స్ తో పాటు ఒకటి అన్నా క్యాంటీన్, ముఖ్యంగా అన్నా క్యాంటీన్ పైన సంతకం చేశారు. అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో పలు చోట్ల ప్రారంభించారు. అదే కర్నూలులో కూడా ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. కర్నూలులో ప్రారంభిస్తే ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో స్థానిక ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పన్నా, ఏ ఊరి మీది? కర్నూలు లోకలేనా? అన్నా క్యాంటీన్ లో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు, ఎలా అనిపిస్తుంది? ప్రారంభిస్తే హ్యాపీ, ఎందుకంటే లేబర్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అందరు రోడ్ల మీద పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అందరు పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి తినలేరు. చాలా మంది పెద్ద ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఓపెన్ చేయాల్సిందే. అన్ని సెంటర్ లో కాకుండా కనీసం లేబర్ ఏరియాలో ఓపెన్ చేస్తే బాగుంటది. బెగర్స్ వాళ్ళందరూ తక్కువ అయిపోతారు. అందరు పోయి ఎవరు చేయాల్సిన అవసరం లేదు కదా. 5 రూపీస్ కి మంచి భోజనం వస్తుంది. మీరు ఇంతకుముందు అన్నా క్యాంటీన్ లో భోజనం చేసినాను. స్టార్టింగ్ లో అందరు వెళ్ళినట్టే మనం కూడా చూడడానికి వెళ్ళాం. బాగుంది, కంటిన్యూ చేయొచ్చు. ఈ అన్న క్యాంటీన్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? పేద వాళ్ళకు ఉపయోగపడుతుంది, పని చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో కర్రలకు 10 మంది వచ్చింటారు, కొంతమంది హాస్పిటల్ దగ్గరకు వచ్చింటారు. వాళ్ళందరికీ ఎక్కువ బడ్జెట్ లో భోజనం తినాలి కష్టంగా. ఈ 5 ఏళ్ళు అన్న క్యాంటీన్ లేదు, ఎలా అనిపించింది? ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్ వస్తుంది, మీకు ఇప్పుడే ఎలా అనిపిస్తుంది? వస్తే బాగుంటుంది. అప్పుడు కూడా కంటిన్యూ చేసింటే బాగుంటుండే అనిపించింది, కానీ ఏమో చేయలేదు. చేస్తే బాగుంటుంది. కొంతమందికి ఉపయోగపడతా, కొంతమందికి దానికి ఏదో ప్రభుత్వం అది రాష్ట్రాన్ని మేపుతున్నారు, సోమరిగా తయారు చేస్తున్నారు అనుకుంటారు. కానీ అది ఆకలి అయితే తెలుస్తుంది దాని విలువ, అంతే కదా. పేరు మాధవ్. నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే సార్ మంచిదే, మంచి కార్యక్రమే, మాకు కూడా సంతోషమే. కాకపోతే ఈ పరిపాలన అనేది చాలా పారదర్శకంగా చేస్తే అందరికి మంచిది. ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ కూడా ప్రజలకి మంచి పాలన అందిస్తే అదే సంతోషం. కంపల్సరిగా ఇప్పుడు సార్ నేను ఆటో డ్రైవర్ని, నాకే కాకుండా నాకు అంతో ఇంత అన్నం దొరుకుతుంది ఆటో తోలుకుంటా. కాకపోతే కొంతమంది ఫుట్పాత్ మీద, ప్లాట్ఫారం మీద ఉంటారు. చాలా మంది అంటే 100 రూపాయలు కష్టం చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా అవసరం సార్. తిన్నావా ఎప్పుడైనా అన్నా క్యాంటీన్? తిన్నా సార్, నేను తిన్నారు అంటే ఇంత ముందు గతంలో తిన్నా సార్, బాగానే ఉంది. ఇంకా ఇప్పుడైతే మేము తినలేదు సార్. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సంతోషమే సార్, మంచిదే కదా సార్. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభిస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం. ఆటోలు, బికారోలు, వీధోళ్ళు ప్రతి ఒక్కరు అన్న క్యాంటీన్ 5 రూపాయలు భోజనం అంటే చాలా మంది 5 రూపాయలు తిన్నా కొందరికి కడుపు నిండుతుంది. 10 రూపాయలు తిన్నా కడుపు నిండుతుంది. బయట హోటల్ అంటే మన వీధులు తింటుంది సార్. ఇంతకుముందు ఎప్పుడన్నా అన్న క్యాంటీన్ లో భోజనం చేసావు నువ్వు? ఏదైనా సార్ విన్నాం. అన్న పోయే వరకు, అన్న ఉండే వరకు మాకు ఏ పనులైనా, ఈ జగన్ ఉండే వరకు మాకు ఏ పని కాదు. బాగుంటది అన్న క్యాంటీన్ లో భోజనం? అన్న క్యాంటీన్ బాగుంటుంది. ప్రారంభిస్తే మంచిదేనా? మంచిది, చాలా సంతోషం, మంచిది. అన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుంది. బాగానే పెడుతున్నాడు. పెట్టడం అనేది మాకు మంచిగానే ఉంది. అన్న క్యాంటీన్లో ఎప్పుడన్నా భోజనం చేస్తావు? ఎక్కడ ఉంది అన్న క్యాంటీన్? మీరు ఎక్కడ? ఇక్కడే ఉన్నది సార్, ఇక్కడే భోజనం చేసినాము. అంటే ఎట్లుంది అన్న? బాగుంటది అన్న క్యాంటీన్ లో భోజనాలు? ఏమేమి దొరుకుతాయి? అన్న క్యాంటీన్ లో పొంగలు, ఉప్మా, ఇడ్లీలు దొరికేది. ఇంకా దాంట్లోకి బూందీ, పప్పుల పొడి, సాంబారు, ఇంకా అన్నము, పెరుగు, సాంబారు, పప్పు వేసేది బాగా దొరుకుతుండే. బాగా తింటుంటేలా, దాన్ని ఎవరేమి వ్యతిరేకించారు. ఇప్పుడు అదే అన్నం మళ్ళీ మీ ముందుకు వస్తుంది, చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రవేశపెడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం బాగుంది, బాగా అనిపిస్తుంది. ఇంకా మంచిగా మరి పేదవాళ్ళకి ఎంతో కొంత ఆకలి తీర్చుకుంటాం కదా తిని. గత కొన్నేళ్ళ నుండి కర్నూలుకి వలసలు వచ్చే కూలీలు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న క్యాంటీన్ వల్ల వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఉపయోగపడుతుంది, చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఈ టౌన్ లో ఉన్న వాళ్ళకి అన్నం దొరకకపోయినా ఇంతకుముందుకు 5 రూపాయలకు భోజనం ఉండే. సార్ ఇప్పుడు ఎంత పెట్టాడో తెలియదు. ఇద్దరు పవన్ అన్న, చంద్రబాబు నాయుడు అన్న మంచిగా ప్రజలకు అన్నం భోజనం అందిస్తే ఇంకా బంగారులాగా ఈ సత్యశామ అనేది ఇంకా సాగుతుంది బాగా. అంటే గతంలో చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ఎట్లా ప్రారంభించారు, మళ్ళీ ఇప్పుడు అదే రకంగా ప్రారంభిస్తామన్నారు, మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీరు ఏ ఊరిలో వచ్చారు? ఎప్పుడన్నా అన్న క్యాంటీన్ లో భోజనం చేశారా? అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన ఇక్కడ పనిచేసి, ఇక్కడ మన అది ఉల్సాల రోడ్ల అన్న క్యాంటీన్ ఉంది, అక్కడ దాకా కానీ మనం పని చేసుకుని అక్కడ అన్నం తిని మళ్ళీ వచ్చి పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంటికాడ నుండి క్యారియర్ తెచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు. అన్న క్యాంటీన్ లో అన్నం పెడతాప్పుడు క్యారియర్ ఎందుకు మనకి? బాగా అన్నం ఇక్కడ తిని పని చేసుకొని ఇంటికి వెళ్తాం. కాకపోతే ఈ ప్రభుత్వం మళ్ళా 2014లో నడిచింది కదా, ఆ పక్కన నడిస్తే ఇంకా బాగా. అన్న క్యాంటీన్లో తిన్నావు కదా, ఏమేమి తిన్నావు, ఏమేమి ఉంది, ఏమేమి ఇచ్చినారు, ఎంతకి ఇస్తుండ్రు? 5 రూపాయలు కర్రీ, పప్పు, అన్నం,
చాంబరు రసం పెరుగు అన్ని బాగా నీట్గా తిన్న కాడికి అని పెట్టి పంపిస్తాం. మీకు మొత్తం కడుపు నిండుతారు తింటారు. అక్కడ పిండా తింటాం. మేమేనే కాదు చాలా మంది ఇప్పుడు మన జిల్లాలో ఉన్న వాళ్ళలో ఈ మన జిల్లాలో 10 క్యాంటీన్లు ఉంటే 10 క్యాంటీన్లకి అందుబాటులో ఉన్న వాళ్ళని భోజనం చేసుకొని పని చేస్తాం. మీరు చెప్పండి అన్న క్యాంటీన్లో ఎప్పుడైనా భోజనం చేసావా? భోజనం సార్ ఎలా ఉంది? బాగుంది. మరి ఈ 5 ఏళ్ళు అన్న క్యాంటీన్ లేదు కదా, మరి ఎలా ఉన్నారు? మళ్ళీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వచ్చినాడు, మళ్ళీ పెడతా ఉంటున్నాడు, ఇప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు బాగుంటది. ఆయన వచ్చినది మేలు. అన్నం బాగా పెడతాడు, ఎప్పటికి పెడతాడు ఆయన. మీరు ఎప్పుడైనా అన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం పడుతుంది అంటారా లేదంటారా? ఇప్పుడు ఈ పేదవాళ్ళకి అనేది ఉపయోగమేనండి అది. ఎందుకంటే ఇప్పుడు అడ్డం మీద పొద్దున్న 5:30 వస్తాం పనికి, ఇక్కడికి 10 దాకా ఎదురు చూస్తూ ఉంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే 200-300 పెట్టుకుని వెళ్ళాలి. అదే 5 రూపాయలు భోజనం చేసి ప్రశాంతంగా ఉన్న 200తోనే ఇంటికాడ ఫ్యామిలీతో గడపడానికి బాగుంటుంది. గతంలో మీరు ఎప్పుడైనా అన్న క్యాంటీన్ చూసారా? ఆంధ్రాలో తిన్నాను, మాది రాజమండ్రి దగ్గర. అలా చాలా మందికి ఉపయోగం అండి అది. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి మరి సఫర్ అయిపోయి ఉన్నారండి. ఈ అన్న క్యాంటీన్ వచ్చిందో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అందరికి ఉపయోగపడుతుంది. ఈ 5 ఏళ్ళు అన్న క్యాంటీన్ లేనందుకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారంటారా? ఇప్పుడు 70 రూపాయలు పెట్టి హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే అలాంటి ఉద్యోగులు మరి ఇలాగ కష్టపడి పనుకొని వచ్చిన వాళ్ళు ఇబ్బంది కదండి. 70 రూపాయలు పెట్టుకుని ఎక్కడ భోజనం చేస్తామండి. అదే సాయంత్రానికి 500 వచ్చినాయి అనుకోండి, ఆ భోజనం ఉన్నా లేకపోయినా పర్లేదు, పని చేసాం శుభ్రంగా హ్యాపీగా వెళ్ళిపోతాం. మళ్ళీ పనికి వస్తాం, పని లేనప్పుడు 5 రూపాయలు భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. అన్న క్యాంటీన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారంటారా మీరు? మంచి రోజులు ఎత్తాయని ఎదురు చూస్తాం అండి అందరు. కానీ ఇప్పుడు అన్నం తినే కాడ అందరూ చెడిపోయామండి. ఆ అన్న క్యాంటీన్ వచ్చింది అనుకోండి అందరికి ఉపయోగపడుతుంది. మీకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నారా? అదేనండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చడం వల్ల మంచి రోజులు వచ్చినాయండి. సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్లు అయితే మంచివే సార్. ప్రజలకి లేవర్ కానీ ఎవరికన్నా ఉన్న వాళ్ళకి కానీ అన్ని క్యాంటీన్లు మంచిదే. ఎలా మంచిది అనుకుంటున్నారు? 5 రూపాయలకి ఇప్పుడు భోజనం అంటే 2 రూపాయలకి నీళ్ళ ప్యాకెట్ రావడం లేదు. ఏదన్నా కొనాలనే నీళ్ళ ప్యాకెట్ రావడం లేదు. అన్న క్యాంటీన్ అంటే ప్రజలకి మంచిది, చాలా రైతులకు కానీ ఎక్కడన్నా మంచిదే అన్న క్యాంటీన్. ఇప్పుడు వస్తే మళ్ళీ మీరు మా అన్న క్యాంటీన్ లో భోంచేస్తారు? భోంచేస్తాం మంచిదే, బాగానే పెట్టినాడు.